హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులోకైనా హ్యాపీగా తినేయొచ్చు. అంత బాగుంటుంది ఈ పరాటాలు. ఈ జొన్న పరాటాలను బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా మంచి ఫుడ్. ఫస్ట్ అయితే ముచ్చటాపి మ్యాటర్లోకి వెళ్దాం. లేట్ చేయకుండా ఈ పరాటాలని ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్స్ వరకు నేను జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇది అచ్చం జొన్నల్ని బియ్యం ఏమి యాడ్ చేయకుండా ఇలా మిల్లులో పట్టించాను. సో 2 కప్స్ జొన్న పిండి తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తరుగులాగా చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యారెట్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక ఫుల్ కప్ వరకే మెంతి కూరని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని, అలాగే చిటికెడు పసుపుని, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఈ వాముని అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఇవన్నీ ఫస్ట్ మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి. సో కొంచెం మెదుపుకుంటూ కలిపితే ఆనియన్, పచ్చిమిర్చి అనేవి మంచిగా క్రష్ అయ్యి పిండిలోకి పూర్తిగా కలిసిపోతుంది. సో మనం పక్కన వెయిట్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ని కొద్ది కొద్దిగా పిండిలోకి యాడ్ చేసుకుంటూ మనం స్మూత్ డో లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో పిండిని ఎంత బాగా కలుపుకుంటే పరాటాలు అనేవి అంత స్మూత్గా, మెత్తగా వస్తాయి. సో ఈ విధంగా డోని ఇంత సాఫ్ట్గా ఉండే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా హాట్ వాటర్ని అయితే వేసుకొని మనం ఇలా స్మూత్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఒక 5 to 10 minutes పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత స్టవ్ పైన ఇలా టవా పెట్టేసి హీట్ చేయాలి. అది హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ఇలా ఒక బటర్ పేపర్ని లేదా పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. మనం పరాటాని ప్రిపేర్ చేయడం కోసం దానిపైన ఆయిల్ని లేదా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న జొన్న పిండిని కొద్ది కొద్దిగా స్మాల్ బాల్స్ లాగా చేసుకొని ఈ బటర్ పేపర్ మీద పెట్టేసి ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఉంటే మనకు పరాటా షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కొన్ని వాటర్ని లేదా ఆయిల్ని మధ్య మధ్యలో అప్లై చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. సో మనం తీసుకున్న సైజుని బట్టి మనకు పరాటాలు అనేవి వస్తాయి. సో దీన్ని ఈజీగా ఈ పాలిథిన్ కవర్ నుంచి వేర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఆయిల్ లేదా గీని అయితే అప్లై చేయాలి. నెక్స్ట్ వేడివేడిగా ఉన్న పెనం మీద కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ పరాటాన్ని ఆ టవా పైన వేస్తూ రెండు వైపులా కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి దానిపైన మూత పెట్టి ఒక 1 to 2 minutes పాటు రెండో సైడ్ కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. ఇవి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి, అదేవిధంగా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. నిజంగా అంత టేస్టీగా ఉన్నాయి. సో ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మిగిలిన పిండితో కూడా నేను ఈ విధంగా చక్కగా అన్ని పరాటాలను చేసి ఈ విధంగా సర్వ్ చేశాను. చూస్తుంటే తెలుస్తుంది చాలా మెత్తగా, సాఫ్ట్గా ఉన్నాయి. దీనికి మంచి చట్నీ కాంబినేషన్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ అల్లం చట్నీని ప్రిపేర్ చేశాను. సో అల్లం చట్నీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో దీనికైతే చాలా బాగుంది కాంబినేషన్. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.